పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11న ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని శ్రవంతి కేసును పోలీసులు ఛేదించారు. వదిన శైలజ వేధింపుల వల్లే బలవంతంగా మరణించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం రసూల్పుర ఇందిరమ్మ నగర్కు చెందిన విఠల్ కూతురు శ్రవంతి, తనకి 19 సంవత్సరాలు, ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రవంతి సెల్ ఫోన్లోని సందేశాల ఆధారంగా యూసఫ్గూడ రెహమత్ నగర్లో ఉంటున్న నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించారు. శ్రవంతి వదిన శైలజకు నవీన్ కుమార్తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని శ్రవంతి గుర్తించింది. విషయం ఎక్కడ బయట పెడుతుందోనని భావించిన వదిన శ్రవంతికి ఇంటి పక్కన ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ వేధిస్తోంది. అతను తనకు అన్నయ్య అవుతాడని చెప్పినా వినిపించుకోకుండా వేధింపులు ఆపలేదు. పైగా తనతో సంబంధం ఉన్న నవీన్ కుమార్ను రంగంలోకి దించి అతనితో శ్రవంతి ఫోన్ సందేశాలు పంపిస్తుండేది. వదిన నవీన్ కుమార్లు పెట్టే వేధింపులు తట్టుకోలేక శ్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసులు విచారణలో బయటపెట్టడంతో శ్రవంతి తల్లిదండ్రులు ఒక్కసారిగా హవాక్కయ్యారు. శైలజతో పాటు నవీన్ కుమార్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.